సిద్ధాంతాలు అనేవి మన దేశ రాజకీయాలు వినేందుకే బాగుంటాయి. ఏ పార్టీ వాటిని ఆచరణలో ఆచరించి చూపవు. తమ అవసరాల కోసం సిద్ధాంతాలను పక్కనెట్టి మరీ రాజకీయ పార్టీల దోస్తీని మనం చూస్తున్నాం. ఏపీలో కూడా ఇప్పుడు అదే చూస్తున్నాం. జనసేన, వైసీపీ, టీడీపీ సిద్ధాంతాలను చూస్తే బీజేపీ సిద్ధాంతాలకు ఏమాత్రం పొసగదు. కాకపోతే ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం నినాదం ఎత్తుకున్నారు. ఇది బీజేపీకి అనుకూల సిద్ధాంతం. అయినా లౌకిక పార్టీలుగా చెప్పుకొనే వైసీపీతో టీడీపీతో బీజేపీ మాత్రం దోస్తీ కొనసాగించింది. ఈ రెండు పార్టీలు కూడా బీజేపీతో తమ మిత్ర ధర్మాన్ని ప్రదర్శించాయి. బీజేపీ మత రాజకీయాలను తాము సమర్థిస్తామని ఇప్పటి వరకు టీడీపీ గానీ వైసీపీ గానీ బహిరంగంగా ప్రకటన చేయలేదు. వ్యతిరేకిస్తామని కూడా గట్టిగా చెప్పలేదు. కానీ బీజేపీతో దోస్తీ మాత్రం కొనసాగిస్తున్నాయి. సిద్ధాంతాలను పక్కనెట్టి ఇలా బీజేపీతో టీడీపీ, వైసీపీ దోస్తీ కొనసాగించడం వెనుక ఉన్న కారణం ఏమిటి? అటు ప్రస్తుతం టీడీపీతో కూటమిలో ఉన్న బీజేపీ ఇప్పటికీ వైసీపీతో సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించడానికి కారణమేమిటి? ఏపీలో ఎదగాలని చూస్తున్న బీజేపీ పొత్తు కింద కొన్ని సీట్లు సాధించుకోవడానికి ఎందుకు పరిమితమవుతుంది? సొంతంగా ఎందుకు బలపడటం లేదు అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి. ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ప్రతిరోజూ ఫాలో కండి. ఇక వివరాలలోకి వెళితే ఏపీలో బీజేపీకి ఏమి ఉంది, ఎంతవరకు బలం ఉంది అంటే రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉన్న వారికి అన్నీ తెలుసు. ఏపీలోని పొత్తు పెట్టుకొనే ఏ పార్టీకైనా బీజేపీ ఇచ్చేది పొత్తులలో నైతిక మద్దతు మాత్రమే. ఇక గ్రౌండ్లో బీజేపీకి పెద్దగా బలం లేదు. అంతేకాదు సొంతంగా పోటీ చేస్తే డిపాజిట్లు రావు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. అయితే కేంద్రంలో బీజేపీ బలంగా ఉంది. ఆ పార్టీని దాటుకుని సమీప భవిష్యత్తులో ముందుకు వెళ్లేందుకు మరో ఆల్టర్నేటివ్ పార్టీ కూడా జాతీయ స్థాయిలో లేకపోవడం బీజేపీకి వరంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్రంలో బలంగా ఉండడమే ఏపీ లాంటి చోట్ల ఆ పార్టీ పొత్తు రాజకీయాలకు రాయబేరాలకు ఎంగతానూ ఉపయోగపడుతోంది. మరోవైపు చూస్తే బీజేపీ పొత్తులలోనే ఎప్పుడూ గెలుస్తూ వస్తోంది. ముఖ్యంగా టీడీపీ ఏర్పాటు అయ్యాక బీజేపీకి అప్పటిదాకా ఉన్న ఓటు బ్యాంక్ అటు టర్న్ అయింది. అలా టర్న్ అయిన ఓటు బ్యాంక్ ని బీజేపీ తిరిగి పొందలేకపోతోంది. బీజేపీ ఒంటరిగా పోటీ చేసినప్పుడు గతంలో వచ్చిన టీడీపీ ఓటు బ్యాంకును పొందలేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. దీంతో టీడీపీతోనే ఏపీలో పొత్తు పెట్టుకునే సీట్లు ఓట్లు తెచ్చుకుంటోంది బీజేపీ. విచిత్రమేమిటంటే ఏపీలో ఉన్న 3 ప్రాంతీయ పార్టీలు బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా చెలిమి చేసేందుకు యత్నించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏమీ లేని బీజేపీతో టీడీపీ, జనసేన వంటి ప్రాంతీయ పార్టీలు పొత్తుకు ఎందుకు పోతున్నాయంటే ఓటర్లకు అర్థంకాని ప్రశ్న. ఇక వైసీపీ నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు. కాకపోతే బీజేపీతో అవగాహనతో ముందుకెళ్తోంది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. ఇలా బీజేపీతో 3 ప్రాంతీయ పార్టీలు కలిసేందుకు ప్రయత్నించడానికి కారణం కేంద్రంలో బీజేపీ బలంగా ఉండటమే. వివిధ ఆరోపణల నేపథ్యంలో తమకు రాజకీయంగా ఇబ్బందులు రాకూడదన్న భావనతోనే బీజేపీతో ఏపీలోని ప్రాంతీయ పార్టీలు దోస్తీ కడుతున్నాయన్నది గుర్తించదగ్గ విషయానికి. వివిధ రకాల విచారణలు వంటివాటి నుంచి తప్పించుకోవాలంటే ఎవరైనా సరే బీజేపీ శరణం కోరాల్సిందేనని ఇటీవల వార్తా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీతో ఏపీలోని ప్రాంతీయ పార్టీలు కలిసేందుకు ఇష్టపడుతున్నాయి. ఈ కారణంతోనే ఏమాత్రం బలంలేని బీజేపీకి టీడీపీ సీట్లు ఇచ్చుకుంటూ వస్తోంది. అదే సందర్భంలో తాజాగా టీడీపీ, జనసేన కూటమిలోనున్న బీజేపీ వైసీపీతో కూడా సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తూ వస్తోంది. బహుశా ఇలాంటి అనుమానాలే బీజేపీతో టీడీపీ 2018లో కటీఫ్ ఇవ్వడానికి కారణం అయ్యాయని చెప్పాలి. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అలా బీజేపీతో పరోక్షంగా వైసీపీ స్నేహంగా ఉందని అంతా అనుకున్నారు. ఇక 2024లో చూస్తే జనసేన టీడీపీలతో బీజేపీ చేతులు కలిపి కూటమి ప్రభుత్వంలో చేరింది.
ఇక చూస్తే 2019 నుంచి 2024 మధ్యలో బీజేపీ ఏపీ పాలిటిక్స్లో ఫ్యూచర్ లీడర్స్ గా జగన్ని పవన్ని చూసేది. 2020లోనే జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి ఏపీలో మరో 2 దశాబ్దాలకు పైగా రాజకీయం చేసే బలమైన రాజకీయ నేతలు యువ నేతలు కావాల్సి వచ్చిందని అంటారు. అలా జగన్తో ఒకవైపు పవన్తో మరోవైపు బీజేపీ ఉంటూ వచ్చిందని ప్రచారంలో ఉంది. ఇక 2024లో చూస్తే పవన్తో పూర్తిగా మిత్రుత్వం ప్రదర్శిస్తూ వస్తున్న బీజేపీ ఇటీవల కాలంలో టీడీపీలో యువ నేత భావి నాయకుడు అయిన లోకేష్ ని కూడా చేరదీయడాన్ని అంతా చూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కోరి మరీ నారా లోకేష్ ను తన వద్దకు పిలిపించుకున్నారని ప్రచారం సాగుతోంది. తాజాగా ఢిల్లీలో మోడీతో కుటుంబ సమేతంగా నారా లోకేష్ కలిసిన విషయానికి తెలిసిందే. ఇక చూస్తే కనుక లోకేష్ లోని నాయకత్వ లక్షణాలను కూడా గమనిస్తూ వస్తున్న బీజేపీ భవిష్యత్తు రాజకీయ అవసరాల దృష్ట్యానే ఆయనతో కూడా మంచి అనుబంధం పెనవేసుకోవాలని చూస్తోందంటున్నారు. ఇక ఇక్కడ చూస్తే వైసీపీ అధినేత జగన్ మీద బీజేపీ పెద్దల ఆలోచనలు ఏమిటి అన్న చర్చ కూడా సాగుతోంది. ఏపీలో టీడీపీ కానీ జనసేన కానీ వైసీపీతో ఏ విధంగా బీజేపీ సాఫ్ట్ కార్నర్ చూపించినా అసలు సహించరు. అయితే జాతీయ రాజకీయాలలో గండరగండడుగా పేరు గడించిన బీజేపీ ఏపీ రాజకీయాల్లో తనకు ఏది అనుకూలమో చూసుకుని తప్పకుండా చేస్తుందని భావిస్తున్నారు. అయితే జగన్ పాలనలో లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోంది. దీని మీద ఈడీ కూడా చూపు చూస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ విషయంలో బీజేపీ కేంద్ర పెద్దల ఆలోచనలు ఏమిటి అన్నవి తొందరలోనే తెలుస్తాయని అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబుని సీనియర్ పొలిటీషియన్ గా భావిస్తున్న బీజేపీ భవిష్యత్తులో తాను బలపడాలి అంటే ఫ్యూచర్ లీడర్స్ తోనే చెలిమి చేయాలని లెక్క వేసుకుని మరీ కొత్త రాజకీయాలకు తెర తీస్తోందని అంటున్నారు. చంద్రబాబు రాజకీయ చాణక్యుడు. ఆయన కనుక రాజకీయ విశ్రాంతిని కోరుకుంటే బీజేపీ తరువాత తరం నేతలతో తనదైన రాజకీయాలను చాలా ఈజీగా పండించుకుంటూ ముందుకు అడుగులు వేస్తుందంటున్నారు. మరి బీజేపీ ఆశలు నెరవేరుస్తూ ఆ పార్టీ బంధంలో దీర్ఘకాలం ప్రయాణం చేసే నమ్మకమైన యువ నేత ఏపీలో ఎవరు అన్నదే చర్చగా ఉంది. మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి.